చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్రిల్లోనే కేసు అయింది. వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అప్పుడే క్లారిటీ తీసుకొని ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎన్నిక రాదా? అటువంటి టైం వచ్చి 8వ తారీఖు ధర్నా చౌక్ లో ధర్నా పెడతా, ఆ ధర్నా చౌకే వస్తానన్నారు కదా, ఇవాళ వచ్చి ధర్నా చేస్తాం. బాగా అనిపిస్తుందా అనిపియదా? ఇంకోటి, నిజంగా మీ పట్ల సీఎం గారికి ఆలోచన లేకపోతే ప్రతి వేదిక పైన వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిరోజు 5 వస్తే ప్రతిరోజుకి వెళ్ళి ఏ స్పీచ్ అనేది ఇవ్వండి. నిరుద్యోగుల వల్లనే, యువకుల వల్లనే ఈరోజు మేము ఉన్నాము. మాట్లాడుతుంది. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి వేడుకునేది ఒకటే, దయచేసి వారిని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. వారికి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్కటి నింపాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. 1-10 సార్లు, రోజుకి కనీసం 2 సార్లు నాతో మాట్లాడతారు. వెంకట్ ఇష్యూ ఏంటంటే, సార్ ఈ సమస్యలు ఉన్నాయి, ఈ రిలింక్విష్మెంట్ ఇవ్వాలి సార్ అంటే, నువ్వు చెప్తున్నావు అనేది లీగల్ అప్లికేషన్ అంటుంది, నువ్వు ఇమీడియట్ గా వాళ్ళందరితో మాట్లాడి ఒక లెటర్ ప్రిపేర్ చేసుకొని తెచ్చేయండి. వారు కూడా చెప్తున్నారు, వాళ్ళు చెప్తలేరని మీరు అనుకోకండి. కాబట్టి సీఎం గారు ఏం మాట్లాడుతుందో ప్రతిరోజు బయటకు వచ్చి చెప్పలేము కదా. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ, అలా మనం ఏం కావాలో పోయి చెప్పొచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో ఇలా విషయం తెలనే బయటకు వచ్చి నేను ట్వీట్ పెట్టేసిన అనుకో, డోంట్ వరీ, మీరు చెప్పిన ఇష్యూ ఇప్పుడు మా తమ సోదరుడు అడిగిండు, ఏడబ్ల్యూకి డీవీ ఎప్పుడు వస్తుందని అడిగిండు. 2 నిమిషాలు కనుక్కొని చెప్పొచ్చు. కానీ నేను అట్లా కనుక్కొని డేట్ చెప్పినా అనుకో, అప్పుడు కేటీఆర్ కదా ట్వీట్ పెడితే ఇండిపెండెంట్ బాడీ కేటీఆర్కి ఏం సంబంధం అన్నారు, రేపు పొద్దున వెంకటి కూడా అట్లనే తిడతారా? అది చెప్పాల్సిన బాధ్యత చైర్మన్ది. జస్ట్ దాని రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్య ఉంటే గ్రీవియన్స్ చెప్పాల్సిన బాధ్యత మాది. అది ఇండిపెండెంట్ బాడీయా కదా? సో దాన్ని అదే రకంగా ఆ ఇన్పుట్స్ కూడా తీసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అండ్ మీకు సంబంధించిన అన్ని ఇష్యూస్ పైన సార్ మీకు చెప్తున్న వీళ్ళందరి సమక్షంలో లేదా రమేష్ గారితో కూడా మాట్లాడినా, ఒక రిప్రజెంటేషన్ కూడా కాదు, జస్ట్ ఇష్యూ ఇది, మేము కోరుకుంటుంది ఇది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కాదు, లీగల్ గా కూడా ఎక్కడ లేదు అన్న కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా అన్ని తీసుకొని ఒక పేపర్ తీసుకొస్తే మీరే ఒక 15 మంది లిస్టు రెడీ చేయండి. జియో 46 వాళ్ళు 3, రిలింక్విష్మెంట్ వాళ్ళు 3, టెట్కి సంబంధించిన వాళ్ళు, ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి వాళ్ళు, హారిజాంటల్ వాళ్ళు అన్ని కలిసి ఒక 15 మందిని తీసుకోకండి. మీరు 15 మంది, మీరు ఒక 3, అడ్వకేట్స్ ఒక 2. దయచేసి ఆ రిప్రజెంటేషన్ లో ప్రతి అంశం పెట్టండి. 10 మంది పిల్లలు నష్టపోతుంటే కూడా ఈ డెసిషన్ గవర్నమెంట్ తీసుకునేది ఉంటే ఆ అంశం అందులో మెన్షన్ చేయండి. ఆ మీటింగ్ తర్వాత 80% సమస్యలు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే పరిష్కారం అయిపోవాలి. అప్పటికప్పుడు మీరు అనుకుంటారు కదా ఆన్ ది స్పాట్ డెసిషన్ కావాలనేది, ఆ మీటింగ్ తర్వాత మీరే బయటకు వచ్చి మీకే స్పష్టత వస్తుంది. అంటే అక్కడ నేను ఏ రకంగా మాట్లాడతానని ఆ రోజు మీరు చూస్తారు. మీరు అన్నట్టు బయట వచ్చి మాట్లాడి బయట 10 మంది ముందు ధర్నాలో నేను మాట్లాడి వెళ్ళిపోవచ్చు. అది కేవలము ఏదైతే మీడియాలో దానికి, ఫేస్బుక్ లో దానికి ఆ వెంకటైనా తిట్టిండు అని వస్తుంది. మా అయితే 2 మాటలు గవర్నమెంట్ కలిసి చెప్తారు, నువ్వు గవర్నమెంట్ నుండి ఎట్లా పోయి కూర్చుంటావని. అంతే కదా, నా ఉద్యోగం అయితే ఎవరు వీకర్ కదా. కానీ దానివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? కానీ అదే సమస్య నేను 10 సార్లు సీఎం గారి దగ్గర పోయి, సార్ ఏమైందంటే ఆయనే సమస్యను ఆఖరికి నాకు చెప్పు, నీ బాధ అని చెప్పు, 10 రోజులకి చెప్తున్నా, ఏంది చెప్పు అని చెప్పి పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవ్వదు. ఇది ఇంపార్టెంటా? బయటకు వచ్చి నేను కూర్చొని ఒరుడు ఇంపార్టెంటా? నేను కూడా చదువుకున్నా, నేను డాక్టర్ని, నాకు కూడా తెలుసు అంటే సమస్య పైన ఏ రకంగా కొట్లాడే 2 రకాలుగా ఉంటుంది. చేతు మనం ఒక దాని కింద ఇరికినప్పుడు బండ తీసి దెబ్బ తాకకుండా బయటికి తీయాలి. టక్కని గుంజేశారంటే గుంజేచ్చు టక్కని, ఆ గుంజేసినప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు నష్టపోతారు. ఆ కొంతమంది కూడా తెలంగాణ యువత పిల్లలు నష్టపోతారు.